ఎవడు ఇప్పుడు అడిగినా అదే కోరుకుంటారు. నో డౌట్. అందులో వైసీపీ కార్యకర్తలు వదిలేమంటారు, నువ్వు అవమానపడతావు వదిలే అన్న అంటుంటారు. కానీ వైసీపీ కార్యకర్తలు కూడా బాధ్యత కలిగిన కార్యకర్తలు చదువుకున్న వాళ్ళు అయితే జగన్ వెళ్ళాలనే కోరుకుంటారు. అందులో తప్పేం లేదు. అది ఆ సర్వేలో తప్పు కూడా కాదు. అది అయితే ఒకవేళ అది సర్వేలో ఆ పాయింట్ వస్తే కనుక మొదటి ఏడాదిలో ప్రతిపక్ష పాత్రలో అంటే మరొకసారి ఇది ప్రతిపక్ష పాత్ర ఒక రకంగా వైసీపీకి ఈసారి ఎంతవరకు సక్సెస్ అయింది అనుకోవచ్చు? ప్రతిపక్ష పరంగా చూస్తే తెలుగుదేశం పార్టీ గతంలో ప్రతిపక్షంలో ఫస్ట్ ఏడాది సక్సెస్ అయింది. ఎందుకంటే తొలి అసెంబ్లీ సెషన్స్ నుంచినే చంద్రబాబు గారు అసెంబ్లీకి హాజరవ్వడం, మాట్లాడటం చేసేవాళ్ళు. ఆయన ఎప్పుడో భువనేశ్వర్ గారి గురించి కామెంట్ల తర్వాత తప్పించి ఈ లోపంతా అసెంబ్లీ సెషన్స్కి హాజరయ్యేవాళ్ళు. నిజమైన ప్రతిపక్ష పాత్ర పోషించేది తెలుగుదేశం, బాధ్యతాయుతంగా ఉండేది. సమాధానాలు చెప్పేది వీళ్ళు వెటకారం చేసినప్పుడు, వెక్కిరించినప్పుడు, విమర్శించినప్పుడు, లేదా బయట యాజిటేషన్ చేసేది, ధర్నాలు చేసేది, అన్ని చేసినప్పుడు. మిగతా రోజుల్లో చేయలేదు కానీ అసెంబ్లీ సెషన్స్ లో మాత్రం తెలుగుదేశం బాధ్యతాయుతంగా పనిచేసింది. ఇక్కడ వీళ్ళు ఫెయిల్యూర్. ఆ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఫెయిల్యూర్, ఏమీ చేయలేకపోయింది. పాప చంద్రశేఖర్ ఏదో అప్పుడప్పుడు స్టేట్మెంట్లు ఇస్తుంటాడు తప్పించి ప్రెస్ మీట్లు పెట్టేసేసి, మిగతా ఎమ్మెల్యేలు నిరాసక్తంగా ఉన్నారు, బాధ్యతగా లేదు. అసెంబ్లీకి పోకుండా ప్రజల యొక్క ఏదైతే ప్రజలు ఇచ్చినటువంటి ఎజెండా ఉందో దాన్ని చెడగొడుతున్నారు వాళ్ళే. అది అక్కడ తేడా. అంటే అధికార పక్షాన్ని ప్రశ్నించడంలోనో లేదంటే అధికార పక్షాన్ని ఇరుకుడు పెట్టడంలోనో ప్రజల నుంచి వ్యతిరేకత తీసుకురావడంలోనో ఏ కోణంలోనూ ఈ ఏడాదిలో వైఎస్ఆర్సీపీ సక్సెస్ కాలేకపోయిందా? అధికారం